హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన డిగ్రీలో సెమిస్టర్ 2లో ఈ పేపర్ ఉంటుంది. ఓకే సరే. సో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి, కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి, ఇంకా మిగిలిన యూనివర్సిటీస్ అన్నిటికీ ఇదే సిలబస్. ఓకే సో యూనిట్ 1లో మనకి లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్, బెర్నౌలీస్, ఎగ్జాక్ట్, నాట్ అండ్ ఎగ్జాక్ట్, 5 మెథడ్స్. సో మళ్ళీ ఈ మెథడ్ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే సో ఇలా ఉంటాయి. సో మీకు ఏ ప్రాబ్లం కావాలి అన్నా నాకు వాట్సాప్ సెండ్ చేయండి. ఆ ప్రాబ్లమ్ని నేను ఆ లింక్ని షేర్ చేస్తాను. సో అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి ప్లేలిస్ట్లో చూడండి. సెమిస్టర్ 2కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఓకే సో ఇప్పుడు ఈ మెథడ్ పేరు ఏంటంటే మనం సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని చెప్పచ్చు. ఎలా ఉంటుందంటే అది dx/p = dy/q = dz/r అలా. అక్కడ మీరు గమనిస్తే dx/, లాగా లేదు. సో అక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఉండకూడదు. సో దాన్నే నేను ఏం రాస్తున్నా అంటే ఆ ఎక్స్ని డినామినేటర్కి వస్తే x² - z² - 2yz - y²/x. న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ని ఇట్లా రాయొచ్చు. మళ్ళీ ఈ టర్మ్ న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే x/z² - 2yz - y. కాబట్టి సో దాన్ని మనం ఇలా రాయొచ్చు. అంటే దేన్ని x dx/z² - 2yz - y² ఇలా రాసుకోవచ్చు. అప్పుడు dx/p లాగా వచ్చింది, dy/q dz/r. ఎస్, మరి ఇలాంటి మోడల్లో ఉన్నప్పుడు సొల్యూషన్ని ఎట్లా కనుక్కోవాలి చూడండి. 2 కేసెస్ని ఉపయోగించి మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనిస్తే సో ఈ రెండింటిని తీసుకోండి. ఆ రెండింటిని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి మనం వేరియబుల్ని సపరేట్ చేస్తే ఇంటిగ్రేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ y ఉంది, ఇక్కడ z, y z, కాబట్టి కొద్దిగా ఇంటిగ్రేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. చేద్దాం. సో నెక్స్ట్ రెండవ లాజిక్ ఏంటంటే మీరు గమనిస్తే ఇక్కడ dx/x dx/z² - 2yz - y², dy/y + z, dz/y - z. ఓకే సో ఇంకొకటి ఏం చేయాలంటే డినామినేటర్లో ఉన్న టర్మ్ అంతా 0 అయిపోవాలన్నమాట. సో అప్పుడు న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో మరి ఎట్లా డినామినేటర్ 0 అవుద్ది? యాక్చువల్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని యాడ్ చేశారనుకోండి, -z + z +y +y 2y క్యాన్సిల్ ఏం అవ్వదు. ఇక్కడ 2y ఎక్కడ లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా మిగిలిన టర్మ్ మిగిలిపోతాయి. ఎస్, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అంటే చూడండి, నేను ఇక్కడ మల్టిప్లయర్స్, దీన్ని ఏమంటామంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ అని. సో మనమే అనలైజ్ చేసి డినామినేటర్ వాల్యూ 0 వచ్చేటట్లు చేయాలి. సో 1 ఇదంతా ఇట్లనే రాసేస్తాము, 1 x dx. అదేవిధంగా దీన్ని మనం yతో మల్టిప్లై చేస్తే ఏమన్నా క్యాన్సిల్ అయ్యేటట్లు ఉంటుందా అంటే చూద్దాం. సో y dy ప్లస్ దీన్ని zతో z dz. కాబట్టి డినామినేటర్లో ఉన్న టర్మ్ అట్లని రాశారు, 1 z² - 2yz - y². నెక్స్ట్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ మనకి y² ఉంది, z² ఉంది, కాబట్టి స్క్వేర్ అప్పుడు y y y² అవుతుంది. సో అందుకోసం yతో మల్టిప్లై చేయాలి. సో y + z. అదేవిధంగా దీన్ని zతో మల్టిప్లై చేయండి, ఎందుకంటే z స్క్వేర్ ఉంది అక్కడ, కాబట్టి y - z. మీరు గమనిస్తే డినామినేటర్ 0 అయిపోతుంది. చూడండి, న్యూమరేటర్ వాల్యూ అలానే రాస్తాం, z² - 2yz - y². అదేవిధంగా yతో మల్టిప్లై చేయండి, y² + yz + yz - z². మీరు గమనిస్తే yz + yz 2yz - 2yz క్యాన్సిల్, -z² + z² క్యాన్సిల్, -y² + y² క్యాన్సిల్. కాబట్టి సో డినామినేటర్ అంతా 0 అయిపోయింది. అప్పుడు న్యూమరేటర్ని ఈజీగా ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x² 2
వైకి ఇంటిగ్రేషన్ y²/2, జెడ్కి ఇంటిగ్రేషన్ z²/2 అనమాట. కాబట్టి సో ఇక్కడ లాజిక్ ఏంటంటే సార్ మీరు మల్టిప్లైర్స్ని 1 వై జెడ్ ఎందుకు తీసుకున్నారు సార్? సో అట్లా అనలైజ్ చేయాలి. ఒకవేళ మీరు x² తీసుకున్నారనుకోండి, x² మల్టిప్లైర్ తీసుకున్నారు, ఫస్ట్ దానికి 1 మల్టిప్లైర్ తీసుకున్నాను, రెండో దానికి ఫర్ ఎగ్జాంపుల్ y² తీసుకుంటే y³ అయిపోతుంది. y³ ఇక్కడ ఎక్కడ లేదు క్యాన్సిల్ అవ్వడానికి. కాబట్టి సో 1 వై జెడ్ అట్లా అనలైజ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎక్స్తో మల్టిప్లై చేశారనుకోండి, x(z²) వస్తుంది. అక్కడ ఏమి x లేదు వేరియబుల్, చూడండి x వేరియబుల్ లేదు. కాబట్టి సో ఇది అనమాట లాజిక్. మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వస్తుంది ఆ మల్టిప్లైర్స్ని ఏం తీసుకోవాలి. సో చూడండి, సింపుల్గా 1 ఎక్స్ లేకుంటే వై, లేకుంటే 1/x 1/y 1/z, లేకుంటే x² y² z² అట్లా. ఓకేనా? సో అది. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈజ్, సో దాన్ని డైరెక్ట్గా నేను ఇలా రాసుకుంటున్నాను, dx/z² మైనస్ 2yz మైనస్ y² డివైడెడ్ బై x. మళ్ళీ ఈ x న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, x dx/, ఇది మన ప్రాబ్లం వచ్చేసి. సో ఈజ్ ఈక్వల్ టు dy/y ప్లస్ z. సో అదేవిధంగా dz/y minus z, that is taking as 1. So given equation is ఏంటి? simultaneous differential equations. Okay, సో అదే రాస్తున్నాను. This is in the form of ఎలా ఉంది? dx/p is equal to dy/q is equal to dz/r లాగా ఉంది. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. గివెన్ ఈక్వేషన్ ఈజ్ సైముల్టేనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు కేస్ 1ని ఉపయోగించి సొల్యూషన్ ఎట్లా కనుక్కో. చూడండి, సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని మనం తీసుకొని సో ఇంటిగ్రేషన్ చేస్తాము, వేరియబుల్ని సపరేట్ చేసి. టేక్ dy/y plus z is equal to dz/y minus z. ఓకే, క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, సో y మైనస్ z ఇంటూ dy is equal to y plus z ఇంటూ dz. మల్టిప్లై చేయండి yతో, సో y dy మైనస్ z dy is equal to, yతో మల్టిప్లై చేయండి dzని, y dz ప్లస్ z dz. ఓకే, సో ఇక్కడ వేరియబుల్ని సపరేట్ చేయాలంటే y పక్కన dy ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో z పక్కన dz ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. కాబట్టి ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి. z పక్కన dy ఉంది, y పక్కన dz ఉంది, ఇంటిగ్రేషన్ చేయలేము. అయితే ఒక ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. సో ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, y dy మైనస్ z dz, మిగిలింది రైట్ సైడ్కి తీసుకెళ్దాం. సో y dz అట్లనే ఉంటుంది, మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, మైనస్ z dy అనేది ప్లస్ z dy అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడేమో ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది ఫార్ములా. సో దీన్ని ఏం రాయొచ్చు చూడండి, మనకి నాట్ అండ్ ఎగ్జాక్ట్లో ఇన్స్పెక్షన్ మెథడ్ ఉంది, ఫస్ట్ మెథడ్. సో d ఆఫ్ xy ఫార్ములా ఏంటంటే x dy ప్లస్ y dx. అదేవిధంగా
చూడండి మీరు ఇక్కడ గమనిస్తే YZ ఉంది అంటే D ఆఫ్ YZ. సో ఫార్ములా YDZ ప్లస్ ZDY. D ఆఫ్ YZ అంటాం, YDZ ప్లస్ ZDY. కాబట్టి సో ఇలా ఉంది, దాన్ని ఇలా రాసుకోవచ్చు, YDY మైనస్ ZDZ ఈజ్ ఈక్వల్ టు D ఆఫ్ YZ. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేస్తాం, ఎందుకంటే వేరియబుల్ని సపరేట్ చేసేసాం కాబట్టి. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ సో ఇంటెగ్రల్ YDY మైనస్ ఇంటెగ్రల్ ZDZ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ D ఆఫ్ YZ. ఓకే, సో yకి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2. ఓకే, నెక్స్ట్ జెడ్కి ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2. సో అలా అనమాట. సో yకి y స్క్వేర్ బై 2 మైనస్ జెడ్కి z స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సల్, yz ప్లస్ c1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేశాను. ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి, 2/2 క్యాన్సల్ కదా. సో y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2yz ప్లస్ 2c1 రాయొచ్చు, ఆర్ c1 is very arbitrary small value. 2 into, for example, c1 0 point something, 2 into 0 point something, 0 point something kabatti, so that is taking as number 1. ఇలాంటిదే ఇంకొకటి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, సో మరి కేస్ 2ని ఉపయోగించి చేస్తాం. కేస్ 2 అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసేసుకొని మనం మల్టిప్లైర్స్ ఏవో ఒకసారి గమనించాలి. సో కేస్ 2, x dx, ఇప్పుడు ప్రాబ్లమ్ని మొత్తాన్ని తీసుకోండి, x dx బై z స్క్వేర్ మైనస్ 2yz మైనస్ y స్క్వేర్. ఇందాక చెప్పాను స్టార్టింగ్లో, మీకు ఏం చెప్పాను, డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్ని 0 అవ్వాలి అంటే అక్కడ స్క్వేర్ ఉంది జెడ్కి వైకి, కాబట్టి ఈ సెకండ్ టర్మ్ని థర్డ్ టర్మ్ని వైతో జెడ్తో మల్టిప్లై చేయండి. ఓకే, సో dy బై y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు dz బై y మైనస్ జెడ్. గివెన్ ఈక్వేషన్కి 1 ఇచ్చేసాము, దీనికి 2 ఇస్తుంది. ఎస్, ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, డినామినేటర్లో ఫస్ట్ మనము మల్టిప్లైస్ వేద్దాం. సో 1 ఇంటూ జెడ్ స్క్వేర్ మైనస్ 2yz మైనస్ y స్క్వేర్ ప్లస్ వైతో మల్టిప్లై చేయాలి, వైతో, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ జెడ్ ఇంటూ y మైనస్ జెడ్. సార్ ఇక్కడ మీరు వైతోనే ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ జెడ్తో చేయొచ్చు కదా. నువ్వు జెడ్తో జెడ్ పక్కన డివై ఉంది, ఎలా ఇంటిగ్రేషన్ చేస్తావు, ఫస్ట్ మల్టిప్లైరు ఎక్స్ అయినా ఉండాలి, 1/x అయినా ఉండాలి, కాన్స్టెంట్ 1 అయినా ఉండొచ్చు, కాన్స్టెంట్ ఉండొచ్చు. సో అయితే ఇక్కడ y ఉండకూడదు, ఫస్ట్ టర్మ్లో జెడ్ ఉండకూడదు, సెకండ్ టర్మ్లో y మాత్రమే ఉండాలి, 1/y టర్మ్ కాన్స్టెంట్ ఉండొచ్చు, ఎక్స్ ఉండకూడదు, జెడ్ ఉండకూడదు. అదేవిధంగా థర్డ్ టర్మ్లో జెడ్ మాత్రమే ఉండాలి, 1/z ఉండొచ్చు, జెడ్ స్క్వేర్ ఉండొచ్చు, జెడ్ క్యూబ్ ఉండొచ్చు, కానీ XY వేరియబుల్స్ ఉండకూడదు. ఓకే, ఎస్. సో కాబట్టి మీరు గమనిస్తే ఇంకా 1 ఇంటూ ఎక్స్ డిఎక్స్, 1 అనేది మల్టిప్లయర్, ప్లస్ సెకండ్ టర్మ్ని వైతో మల్టిప్లై చేయాలి, y dy, థర్డ్ టర్మ్ని జెడ్తో, జెడ్ డిజెడ్. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ డిఎక్స్ ప్లస్ y dy ప్లస్ అదేవిధంగా జెడ్ డిజెడ్ డివైడెడ్ బై, సో డినామినేటర్ని సింప్లిఫికేషన్ చేయండి, 1 ఇంటూ ఇదంతా అంటే మొత్తం అదే వస్తుంది. ఓకే, ప్లస్ వైతో మల్టిప్లై చేయండి, y ఇంటూ y స్క్వేర్, y ఇంటూ జెడ్ అంటే yz ప్లస్ y ఇంటూ జెడ్ అంటే yz, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ జెడ్ స్క్వేర్ అవుతుంది.
minus z square plus z square yz yz 2yz minus 2yz minus y square plus y square క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి సో x dx ప్లస్ y dy ప్లస్ z dz డివైడెడ్ బై 0 డినామినేటర్ అంతా 0 అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు సో దీన్ని జీరోకి ఈక్వేట్ చేసేస్తాం. సో దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్, మీరు గమనిస్తే ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ వై డివై ప్లస్ ఇంటెగ్రల్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. x की इंटीग्रेशन x स्क्वायर बाई 2, y की इंटीग्रेशन y स्क्वायर बाई 2, z की इंटीग्रेशन z स्क्वायर बाई 2 ఈజ్ ఈక్వల్ c2 అనే కాన్స్టెంట్ ని యాడ్ చేస్తున్నా. ఇప్పుడు 2 తో మల్టిప్లై చేస్తే 2/2 క్యాన్సిల్. x square plus y square plus z square is equal to c2, so that is taking as number 3. From 2 and 3 gives complete solution to the given d అని చెప్పొచ్చు. From 2 and 3 gives complete solution to the given d. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.